శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు ఆగస్టు 9, 2024. ఈరోజు శివ పరమాత్మ తెలియచేసిన మురళీలోని మధుర మహావాక్యాల యొక్క సారాంశాన్ని విందాం. ఈరోజు బాబా తెలియచేస్తున్నారు, మధురమైన పిల్లలు, ఈ బ్రహ్మ సద్గురువైన శివుని దర్బారు. ఈ బ్రుకుటిలో సద్గురువు విరాజమానమై ఉన్నారు. వారే పిల్లలైన మీకు సద్గతినిస్తారు. ప్రశ్న: తండ్రి తన పిల్లలైన మిమ్మల్ని ఏ బానిసత్వం నుండి విడిపించేందుకు వచ్చారు? జవాబు: ఈ సమయంలో పిల్లలందరూ ప్రకృతి మరియు మాయకు బానిసలై ఉన్నారు. తండ్రి ఇప్పుడు ఈ బానిసత్వం నుండి విడిపిస్తారు. ఇప్పుడు మాయ, ప్రకృతి రెండూ విసిగిస్తాయి. అప్పుడప్పుడు తుఫాన్లు, అప్పుడప్పుడు కరువులు వస్తాయి. తర్వాత ప్రకృతి అంతా మీకు దాసీగా అయ్యే విధంగా మీరు అధిపతులుగా అవుతారు. మాయ దాడి కూడా ఉండదు. అచ్చా, మధురాతి మధురమైన అపరూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్: తండ్రి ఏదైతే వినిపిస్తారో అదే వినాలి. తర్వాత ఏది సరి అయినదో నిర్ణయించాలి. సత్యమునే స్మృతి చేయాలి. అసత్యమైన విషయాలను వినరాదు, మాట్లాడరాదు, చూడరాదు. సెకండ్ పాయింట్: బాగా చదువుకొని స్వయాన్ని రాజాదిరాజులుగా తయారు చేసుకోవాలి. ఈ పాత శరీరంలో, పాత ప్రపంచంలో స్వయాన్ని తాత్కాలికమని భావించాలి. వరదానము: ఏకాగ్రత శక్తి ద్వారా పరవశ స్థితిని పరివర్తన చేసే అధికారి ఆత్మాభవ. ఏకాగ్రత శక్తి ద్వారా పరవశ స్థితిని పరివర్తన చేసే అధికారి ఆత్మాభవ. వివరణ: బ్రాహ్మణులు అనగా అధికారి ఆత్మలు. ఎప్పుడు ఎవ్వరికీ పరవశులుగా అవ్వలేరు. స్వంత బలహీన స్వభావ సంస్కారాలకు కూడా వశమవ్వరు. ఎందుకంటే స్వభావము అనగా స్వయం పట్ల మరియు సర్వుల పట్ల ఆత్మిక భావం ఉంటే బలహీన స్వభావానికి పరవశం అవ్వరు. బలహీన స్వభావానికి పరవశం అవ్వరు. అంతేకాక తమ అనాది ఆది సంస్కారాల స్మృతి ద్వారా బలహీన సంస్కారాలు కూడా సహజంగా పరివర్తన అయిపోతాయి. ఏకాగ్రత శక్తి పరవశ స్థితిని పరివర్తన చేసి యజమాని స్థితి యొక్క సీటుపై సెట్ చేసేస్తుంది. స్లోగన్: క్రోధము జ్ఞానయుక్త ఆత్మకు మహాశత్రు. క్రోధము జ్ఞానయుక్త ఆత్మకు మహాశత్రు. అచ్చా, ఓం శాంతి.